అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా నా గెస్ట్ గురించి ఒక్క మాటలో నేను చెప్పలేను, కానీ ఒక చిన్న మాట చెప్పాలి. ఒక చిన్న పరిచయం, ఏదో ఒక ప్లేస్లో ఒక చిన్న పరిచయం. నిజంగా ఆ గెస్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఐ డ్రీమ్లో మీరు మొట్టమొదటిసారిగా మాకు ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్. మీకు చాలా రుణపడి ఉన్నాను. ఎలా అంటే చాలామంది నాతో అన్నారు, విజయశాంతి గారి దగ్గరికి ఏ ఒక్క లేడీ వచ్చినా సరే ఆవిడ ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పరు అని. అందరు ఇలాగ చెప్తారులే అనుకున్నాను. నాది ఒక చాలా చిన్న పరిచయం. యాక్చువల్లీ నేను మీకు గుర్తున్నాను అనుకున్నాను. సరిలేరు నీకెవరు షూటింగ్ అప్పుడు కలిసాం, మీరు నన్ను అడిగారు. ఎస్ మ్యామ్. సో అప్పుడు అడిగింది ఇప్పుడు కుదిరింది. నిజం మ్యామ్. నాకు ఎంత సంతోషం అంటే మా లాక్డౌన్లో మీ డోర్ కొట్టి మ్యామ్ ఇంటర్వ్యూ ఒకసారి గుర్తు చేద్దామని వచ్చానంటే, మీరు ఇక్కడి నుంచి అంజలి నువ్వు నాకు గుర్తున్నావు, నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను, మాట ఇచ్చాను, ఇస్తాను అని అన్నారు. మాట ప్రకారం అలాగే నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే, మీలాంటి వాళ్ళు కదా నిజంగా రాజకీయాల్లోకి రావాలి. మాట ఇచ్చారు అని అంటే అది నిలబెట్టుకునే మనుషులు కదా రాజకీయాల్లో ఉండాలి. బట్ రియలీ మ్యామ్ సచ్ ఎ గ్రేట్ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. అది నేను నా సంతోషం చెప్పలేకపోతున్నా ఒక మాట. మన ఇంటర్వ్యూ మొదలు పెడతాం, ఇలా ఇంటర్వ్యూ మొత్తం పూర్తూనే ఉంటారు. రియలీ మ్యామ్, రియలీ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ మీ లైఫ్ని ఒక 3 పార్ట్స్గా తీసుకుంటే, ఒకటి మీ పర్సనల్ లైఫ్, 2 సినీ రంగ ప్రవేశం, 3 రాజకీయ జీవితం. ఈ మూడింటిని ఐ డ్రీమ్లో ఒక బయోగ్రఫీ లాగా కమింగ్ జనరేషన్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్లో 100 సంవత్సరాలు ఉంటుందట. సో దీని ఒక బయోగ్రఫీ లాగా తీసుకుని మీ జీవితంలో ఈ 3 ఎలిమెంట్స్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అలా డీటెయిల్డ్గా తీసుకుందనే ఉద్దేశంతో వచ్చిన కారణం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోలు పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది, అయ్యో పాప ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు చేయలేము, మనం చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు. సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ. ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం. మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను, ఒక యాక్షన్ హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి. ఏదో కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్ లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తుంటాయి, కానీ
ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ అలాంటి సినిమాలు కానీ అలాంటి కథలు కానీ యు ఆర్ రియల్లీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న వందే నాకు మాత్రం ఫస్ట్ తీసుకున్న తీసుకోవాలంటే టీ కృష్ణ గారండి. అవునండి. ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిల్మ్స్ అంటే అది తను సూట్ అవుతుంది. ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి. ఆయనతో ఆప్యాదిగా పిలిచాడు శాంతమ్మని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్న అని పిలిచేదా, అన్న మీకు బోర్ కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న. లేదు శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది, బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నాను. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేసి ఒక నెల నాకు ఇవ్వండి అని 1 month నాకు వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అసలు యాక్చువల్గా చాలా చిన్నమ్మాయి నేను. ఎగ్జాక్ట్లీ. అందరూ ఏమన్నారంటే అదేంటి కృష్ణ మరీ చిన్నపిల్లతో యాక్ట్ చేపిస్తున్నావు, ఒక లెక్చర్ క్యారెక్టర్ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊహించుకుంటారు, బట్ ఆల్మోస్ట్ చాలా యంగ్ నేను అంటే అందరూ క్రిటిసైజ్ చేశారు. అదేంటది ఆవిడ మరీ చిన్నపిల్ల ఉంది, చేయగలుగుతుందా, చేయలేదు, తప్పు చేస్తున్నావు, డెసిషన్ రాంగ్ అవుతుంది అని కృష్ణ గారితో అంటే నాకు తెలుసు ఏం చేయించాలని కొంచెం గెటప్ అంతా వేసి 3 వేసి కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడేటట్టు చేసి నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో నువ్వు చేయలేవేమో అని, ఎందుకు చేయలేను, నన్ను ఎప్పుడు అలా అంటే నేను ఊరుకోలేను, ఇంక దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంక తీసుకుని సో కృష్ణ గారు పట్టుబట్టడం, నేను ఆ ఛాలెంజ్గా తీసుకోవడం, అది అద్భుతంగా సక్సెస్ అయింది. అది మలుపు తిరిగింది నా లైఫ్ దాంతో. మీలో నటనని బయటికి తీసుకొచ్చింది ఒక మాస్. అందరూ గ్లామర్ని చూస్తే ఆయన మాత్రం మీలో ఉన్న అంతే. ఫస్ట్ కృష్ణ గారికి క్రెడిట్ వెళ్తుంది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మంచి డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు పనిచేస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఆ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉన్నదని తీయాలి కదా ఎవరో ఒకళ్ళు, అది టీ కృష్ణ గారు. అవును. కానీ ఒక ఆర్టిస్ట్కి తన జీవితం మొత్తం మీద చూసుకుంటే మహా అయితే ఒక 2, 3 దొరుకుతాయేమో అలాంటి రేర్ కదా. కానీ మీ విషయంలో ఒక పెద్ద లిస్టే ఉందండి. నిజంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను, చదవండి లిస్ట్. అసలు మామూలు కాదు. మీరు టీ కృష్ణ గారితో చేసిన సినిమాల దగ్గర నుంచి టీ కృష్ణ గారితో దగ్గర మీరు 6 సినిమాలు కంటిన్యూస్గా చేశారు. అన్నింటికన్నా మించి అసలు మీరు చేసిన సినిమాలన్నింటిలో అద్భుతమైన ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చిన సినిమాలంటే 10ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరికన్నా 3, 4 చెప్పుకోవడానికి ఉంటాయి అసలు. అలాంటిది యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి నిజంగా. అది మా అందరూ దేవుడు ఎందుకో నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుంది, అందుకే అంత మంచి చేశాడు నాకు. మనసు మంచిది కాబట్టి మంచిగా జరుగుతుంది. నిజంగా నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగానో నాకు అనవసరం. నా పని, నా డ్యూటీ, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం అనుకున్నాను నేను. కానీ అదే ఒక అమ్మాయికి ఎక్కడన్నా మీకు తెలుసుండి ఒక అమ్మాయికి ఎక్కడన్నా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం నిజంగా రామలం బయటకు వస్తుంది అనేది మొన్న అమ్మాయి విషయంలో చిన్నపిల్ల. అది మహిళలకి ఎప్పుడు న్యాయం జరగాలనేది మాత్రం నేను ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాను. నా వాయిస్ రేస్ చేశాను. నేను బాధగా ఉంటుంది, ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు ఆ కష్టాలు ఎంత కష్టపడితే కానీ పొజిషన్కి రారు, ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి చోట అడ్డంకి ఉంటుంది. అంటే మన ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా దాంట్లో అచీవ్ చేయడానికి అడ్డుపొలలు వేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఆ పెయిన్ కానీ నాకు తెలుసు. అది కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది మరీ దారుణం అమ్మ. నాకు నిజంగా అది ఆ మధ్యన ఒక 3 months బేబీ, మళ్ళీ అది రిపీట్ చేయాలంటే మళ్ళీ నా మూడ్ పాడైపోద్ది. అది అంటే ఎలాంటి ప్రపంచం ఎలాగైపోతుంది,
బాగుపడద్దు అనుకుంటే ఇంకా ఇంకా వర్స్ట్ అవుతుంది ఏంటి అన్నది నిజంగా బాధగా ఉంది. అది తెలియదు మరి మారాలమ్మా. అదే మొన్న చాలా రోజుల తర్వాత మీరు ఆ ఇష్యూ గురించి ఆ శవం అతనిది కాదు, మీరు అసలు ఏం చేశారో చెప్పండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు బికాస్ ఫస్ట్ లేదంటారు కాస్త ఉందంటారు. అంటే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత గేమ్ అనేది నేను చెప్పదలుచుకుంది ఆ రోజు. అండ్ నిజంగా నడి రోడ్డు మీద చంపాలి వాడిని, అంత కోపం వచ్చింది నాకు. సరే ఇంకా వీళ్ళు చేసే పోలీసులు చేసే గేమ్ అన్నీ చేస్తుంటారు, ఎన్కౌంటర్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదమ్మా. అది వాళ్ళకి ఎలా వస్తుంది ఈ ఆలోచన తెలియట్లేదు నాకు. పాప ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లి నేను ఓదార్చలేకపోయినా, ఆవిడ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది. ఆ పెయిన్ ఎంత ఉంటుందమ్మా నిజంగా, చాలా బాధ వేసింది నాకు. అండ్ నాకు వచ్చిన కోపాన్ని వాడిని అక్కడే పట్టుకుని కొడదామా చంపుదామా అని అంత కోపం వచ్చింది నాకు నిజంగా. అసలు ఆ చంటి బిడ్డ ఎంత ముద్దుగా ఉంది ఆ పాప. నిజమా? వాడికి ఒక బిడ్డ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో మరి ఇలా మైండ్లో ఏమైనా దెయ్యం దూరుతుందా, రాక్షసులానో కూర్చుంటారో తెలియదు మరి. చిచి, సమాజం పాడైపోయిందమ్మా చాలా మ్యామ్. నిజం. మెయిన్ ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్ల గవర్నమెంట్ ప్రతి స్టేట్లో గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయం మాత్రం. అంటే ఆ మత్తులో తేడా తెలియట్లేదు వాళ్ళకు కూడా. తల్లి చెల్లి బిడ్డ అన్న తేడా కూడా లేకుండా మృగంలాగా తయారైపోయారు. సో డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాలి, లేకపోతే టోటల్గా చట్టాలు ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిందే. నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టి కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను మ్యామ్. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో ఆప్యాయతగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉన్నాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా. ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి అలాగన్నా. ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి. నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకుని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అనేది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను. సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా, అది కాదు నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు ఏనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఇలా ఉండేదమ్మా ఆయనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను. సో ఊటీలో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు. అప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్ శోభన్ బాబు గారు నాది జరుగుతుంది. అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు గురువు, నాకు ఒక అన్న, అంత కేర్ తీసుకున్న లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం 2 ట్రైన్లు మారి వెళ్ళాను. నేను వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను రీచ్ అయ్యేటప్పటికి వదినున్నారు ఆవిడ అక్కడ. ఇంకా అప్సెట్ అయిపోయాను నేను. అంత గౌరవం నాకు ఆయన అంటే.
కానీ రాజకీయాల్లోకి రావాలి అనేది మీ సొంత నిర్ణయమేనండి? రాజకీయాల్లో రావాలన్నదైతే తెలంగాణ ఇష్యూ అన్నది మైండ్లో ఉంది. బికాజ్ ఈ రజాకార్లు, నిజాం పరిపాలన, మా తాతగారి ఫ్యామిలీ, మా పెద్ద ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది, ఎలాగా అంటే ఒక చంపడానికి వస్తున్న వాళ్ళు అరిచేతిలో పట్టుకుని చిన్నపిల్లలు. మా మదర్, ఇంకా నేను ఇప్పుడు లేదు, విజయశాంత మనిషే లేదు ఇప్పుడు, ఇంకా మా మదర్కి మ్యారేజ్ అవ్వలే, ఆవిడ యంగ్, ఆవిడ పెద్ద ఫ్యామిలీ. సో అక్కడి నుంచి చంపడానికి వస్తున్నారనేప్పుడు మా తాత ఏం చేశారు, ఆస్తి మొత్తం ఏటూరు నగరం మొత్తం వదిలి చెన్నైకి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, ఇంకా నా కుటుంబాన్ని బతికించుకోవాలని దీంతో అందరిని తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండి, దాని తర్వాత అందరు పెద్దోళ్ళు అయ్యి ఒక కథ. ఇంకా మా పిన్ని ఆవిడ ఈ సినిమాలు, దాని తర్వాత మా మ్యారేజ్, మా మదర్కి మ్యారేజ్ అవ్వడం. ఆ తర్వాత విజయశాంతి పాత్ర ఎప్పుడో వచ్చింది, ఒక అమ్మాయి పుట్టి. అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు మా మదర్ ఫాదరు, డాడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు. సో మా మదర్ ఇక్కడ కన్సీవ్ అయింది ఆవిడ, అండ్ డెలివరీకి చెన్నైకి వెళ్ళింది అప్పుడు. సో ఇలాగా విజయశాంతి అప్పుడు బయట ప్రపంచానికి వచ్చింది. కానీ సపరేట్ తెలంగాణ అప్పుడు సో అలాగా దీంతో నాకు మా మదరు ఒక సర్టన్ టైంలో ఇలా అలా చెప్పే మామూలు కూర్చుంటాం, మదర్ నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగింది, రజాకార్లు, నిజాం పరిపాలన, ఇవన్నీ చెప్తూ 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 ఎక్కడో తెలియని ఒక విత్తనం పడింది బుర్రలో. సరే ఆ సాఫ్ట్ కార్నర్ అలా అలా వచ్చి ఒక స్టేజ్లో తెలంగాణ అన్న దీని మీద ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా ఎస్ యూ హ్యావ్ టు డూ అన్నది. ఇంకా ఆయన నన్ను టైం వచ్చింది ఎంటర్ ది డ్రాగన్ లాగా వార్ ఫీల్డ్లోకి దిగు అన్నది ఇంకా ఆయన చెప్పడం, మనం దిగడం మొదలుపెట్టాం. 1998 జనవరి 26 బీజేపీలో చేరడం జరిగింది. కానీ బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ 17-18 సినిమాలు దగ్గర దగ్గర. ఒక సినిమా అటు ఇటులో చిరంజీవి గారితో ఎక్కువ, బాలకృష్ణ ఇద్దరు ఎక్కువ, జస్ట్ 1 or 2 మూవీస్, పెద్దగా డిఫరెన్స్ కూడా ఏం లేదు. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమీ సెట్ కాలేదంటారా? తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా, పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాల కమిట్మెంట్లను బట్టి. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం, బాగుంటే చేస్తాం. అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకెక్కువ హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిల్మ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు నాకు, ఇంకా రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసేసుకున్నాను. సో న్యాచురల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అలాగా గ్యాప్ వచ్చింది అంతేగాని ఇంకేంటి. ఒక హీరోయిన్గా అప్పటి వరకు హీరో పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్, మీరు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరోలు అందరితో కలిసి మీరు వర్క్ చేశారు. 60 మంది ఉంటారు అనుకుంటా, బహుశా 60 మంది హీరోలతో అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంటే కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, మా అందరూ ఆల్ అండ్ ఆల్. సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది. దాని తర్వాత అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ ఇద్దరు హీరోల బరువు. ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా. అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా. గ్యాంగ్ లీడర్ చేశాను, మెకానికల్ లుడి చేశాను. సో చేశాను నేను, బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను. ఇంకా హీరో ఇమేజ్ 1-2 తప్ప, ఇంకా దాని తర్వాత కుదరలే. ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇక అది పీక్ పరాకాష్ట అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంతే కదా. నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరో ఇమేజ్ వస్తుంది, నేను యాక్షన్ సినిమాలు చేస్తాను, ఎంత రిస్క్ తీసుకుంటాను, ఎంత హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అవుతాను, నేను నా లైఫ్లో నేను ఊహించలేదు. నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు, ఇది నిజమేనా, ఇది ఎంత మాయా ఒక్కోసారి. బట్ అది మాయే, లైఫ్ అంటే మాయే, ఏం ఉండదు. ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం. చనిపోయిన
నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు. సో ఏది తీసుకెళ్ళాం మనం, నిజం. ఒకటే ఒకటి తీసుకెళ్ళేది, ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం. ఉన్నంత వరకు మంచి చేసామా, ఎగ్జిట్ అయ్యామా, అదే చూసుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి, ఎందుకు పిసినారులా ఉండాలి? 10 మందికి అన్నం పెట్టండి, కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి. మీరు చనిపోయేటప్పుడు ఏమో తీసుకెళ్ళరు కదా, మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు? అది కరెక్ట్ కాదన్నది నేను చెప్పదలుచుకుంది. 10 మందికి ఉపయోగపడి 10 మందికి కష్టంలో ఆదుకున్నా అనుకో, మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడ, మంచిది, మంచి చేసింది, అదొక్కటే తీసుకెళ్తాం. నిజం. మనకు కూడా తృప్తి ఉంటుంది జీవితంలో. బతుకున్నంత వరకు మంచి చేసావు దేవుడా, నాకింత చేస్తావు, నేనేం చేశాను, సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి. సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం, లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం. సోషల్ వర్క్ చేశాను, రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ దాని పెద్ద ఆర్భాటంగా పబ్లిసిటీలు చేసుకుని నాకు నచ్చదు. మొన్న కూడా మీ పుట్టినరోజు నాడు ఎంతమంది వచ్చారు మ్యామ్ ఆ రోజు? నేను చెప్పాను, నేను చూపించుకోను. అవును, నాకెందుకు అది, నాకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉండదు, స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది. సో అందుకే వదిలేయండి, నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అన్నది నా ఆలోచన విధానం.